పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. బ్రో కొంచెం సైడ్ జరుగు బ్రో, లే పైకి. ఏం బ్రో లవ్వా? బ్రో. నీ పేరేం బ్రో? నీ పేరు బ్రో? మ్యాడీ. మామా అమ్మాయి చూడరా ఎంత బాగుందో. ఎప్పుడు అమ్మాయిలేనా? 10th లోనే అమ్మాయిలే, ఇంటర్లోనే అమ్మాయిలే, ఇప్పుడు అమ్మాయిలే. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయరా. ఏం బ్రో సీన్ అంటే నువ్వేనా? బయట మంచి టాక్ నడుస్తుంది. అంత సీట్లా విన్నాం బ్రో. అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటా, అన్నిట్లో యాక్టివ్గా ఉంటా. యాక్టివ్గా ఉంటేనే కదా ఇప్పుడు జనరేషన్ వచ్చింది. హే అమ్మాయి, హలో నిన్నే. నా క్లాస్ అమ్మాయిని ఎవరు రేట్ నేనే అడిపిస్తా. చైతీరా నువ్వెవడరా? మా ఫ్రెండ్ రా. ఇక్కడే ఉంటా, నేను మా ఫ్రెండ్స్ తీసుకోవడం. మ్యాడీ రే నిన్నేరా. ఏంట్రా పిలుస్తాను వెళ్ళిపోతాను. ఏముందిరా ఫుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనీ కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే నాకు తెలిసిన నా సీనియర్ ఉన్నాడు, ఆయన చాలా డబ్బులు ఏం చేస్తా ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి అడుగు ఒకసారి, ఏం చెప్తాడో విను, సరేనా? బాబు చెప్పినాడు ఇట్లా ఎమర్జెన్సీ బ్రో, ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఏమైనా హెల్ప్ చేయ బ్రో.
సరే తమ్ముడు, నువ్వు క్రికెట్ మన టోర్నమెంట్ జరిగినప్పుడు బాగా ఆడినావు కదా, దాంతో నీకు ఆ క్రికెట్ సీజన్ అనేది జరుగుతూనే ఉంటుంది కంటిన్యూగా. నువ్వు దాంతో కొంచెం రిస్కే ఇది, కాకపోతే నువ్వు కొంచెం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసావంటే నీకు డబ్బులు వస్తుంది. కాబట్టి నువ్వు కొంచెం బెట్టింగ్లో అది కొంచెం చూసుకొని వేసుకుంటూ అంటే నీకు ప్రాఫిట్ కూడా ఉంటుంది. గెలిచాం. అబ్బా ఎక్కడరా మ్యాడీ సూసైడ్ చేసుకుంటాను రారా. ఎందుకురా ఇట్లా పనులు? బెట్టింగ్ల వల్ల నీ లైఫ్ అయిపోతుంది కదరా, నీ ఫ్యామిలీ ఏమైపోతుందిరా నువ్వు ఇట్లా పనులు చేస్తే. ఇంక నుంచి ఆ బెట్టింగ్లు ఆపేయి, మేము హెల్ప్ చేస్తాం దేరా, బాధపడద్దురా. ఇప్పుడు మాడతారు మామ మీరు, ఇప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటారు, పనికిరాని పనులు ఇవంతా. ఇప్పుడైనా లైఫ్ సీరియస్ తీసుకోవాలి కదా, ఎప్పుడు మాడతారు? ఇప్పుడు కూడా ఇలానే ఉంటే కష్టం మావ, లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టం. మారండి మావ ఇప్పటికైనా. ప్రతి ఒక్కదానికి రియాక్ట్ అవ్వడం మన మూర్ఖత్వం. ప్రతి ఒక్కటి లైట్ తీసుకోవాలి. మనం చేసిన వర్క్స్, మనం చేసే స్ట్రెస్, దాన్ని బట్టినే మన వాల్యూ అనేది ఉంటుంది. లైఫ్ అన్నాక ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేయాలి. ప్రాబ్లమ్స్ అయినా కూడా వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది మనం నేర్చుకోవాలి. మామా, ఈ డైలాగ్ నీకోసమే. ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా డ్యామేజ్ అయ్యేది మాత్రం ఆకు మాత్రమే. అందుకనే చదువుకునే టైంలో చదువుకో, లైఫ్ ఇంకా చాలా ఉంది, సరేనా? బెట్టింగ్ 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 అనేది ఒక జూదం లాగా. ఇంకెన్ని రోజులు నేను బెట్టింగ్లో టైం వేస్ట్ చేస్తాం? మహాభారతంలో పాండవులకే తప్పలేదు, 1000 జన్మాలు ఎత్తినారు, వాళ్ళకే తప్పలేదు. ఇంకా మనం 100 జన్మాలు కూడా బతికేది డౌటే. అలాంటిది మనకు బెట్టింగ్ అవసరమా? ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ బెట్టింగ్ వల్ల. బెట్టింగ్లు అంటారు, ప్రాణాలు కోల్పోతారు, ప్రాణాలు తీసుకుంటారు. ఇంకెన్ని ఫేస్ చేయాలా? ఆపేద్దాం, బెట్టింగ్ అనేది క్లీన్గా ఆపేద్దాం. బెట్టింగ్ అనేది వద్దు మావా, అంతే.